బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 3 ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే డేటా స్ట్రక్చర్స్. యాక్చువల్లీ ఇది ఒక ప్రీవియస్ వీడియో కనెక్షన్ వీడియో. సో మీరు కనుక పాత వీడియో కనుక చూడనట్టయితే వెళ్ళి ఆ వీడియో చూసేసి వచ్చేయండి. అందులో ద ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ అయి ఉంటుంది. సో దట్ ఆ వీడియో అర్థమవుతేనే ఈ వీడియో కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మళ్ళీ వెళ్ళి చూసేసి వచ్చేయండి. సో దట్ మీకు ఇంకా క్లారిటీ అవుతుంది. సో ముందు వీడియోలో మనం అసలు ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, కాంప్లెక్సిటీస్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకున్నాం. ఇందులో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే అసలు డేటా స్ట్రక్చర్స్ ఏంటి, వాటిలో ఏం పర్ఫామ్ చేస్తున్నాం, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ వీడియోకి వెళ్ళే ముందు మీరు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో లోపలికి వెళ్తే మనం అసలు ముందంతా నేర్చుకున్న డేటా స్ట్రక్చర్స్ గురించి మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఇప్పుడు ముందే చెప్పంగా డేటా స్ట్రక్చర్స్ అంటే అరేంజింగ్ ద డేటా. ఓకే, అసలు వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ముందే చెప్పినట్టు ఇది ఎందుకు వాడదామంటే కోడ్ యొక్క ఎఫిషియన్సీని పెంచేదానికి. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పినట్టు ఎఫిషియన్సీ ఆఫ్ ద కోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే మీకు సమ్ పర్టికులర్ కోడ్ కనుక నీకు మళ్ళీ రిపిటేషన్కి వాడాలనుకున్నాను, సో రీయూజబిలిటీకి హెల్ప్ అవుద్ది. ఇంకా అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు లార్జ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే మీ స్కేల్ అనేది హై లెవెల్లో ఉంది. సో ఆ హై లెవెల్స్కి యూజ్ చేసేదానికి మనం స్కేలబిలిటీ ఇది ఒక హై బేసిస్లో వాడుకోవచ్చు. అంటే దీని స్కేలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే ఇన్ కేస్ మీరు అబ్స్ట్రాక్షన్ అంటే జస్ట్ హైట్స్ ద ఇంప్లిమెంటేషన్ షో ద ఫంక్షనాలిటీ. అంటే అనవసరమైన డేటా మొత్తాన్ని హైడ్ చేసుకుంటుంది, అవసరమైనది మాత్రం చూపించేలా చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫోన్ వాడుతున్నారు, మీరు ఫోన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, ఇదంతా ఇంప్లిమెంటేషన్. అంటే అది ఎలా జరుగుతుందో అది మీకు చూపించట్లేదు, మీకు జస్ట్ వాటి ఫంక్షనాలిటీ. అంటే అలా చేయడం వల్ల ఇప్పుడు మీరు బటన్ క్లిక్ చేశారు, క్లిక్ చేస్తే ఒక యాప్ని క్లిక్ చేస్తే ఆ యాప్ ఓపెన్ అయిపోయింది. ఓకే, అది జస్ట్ ఫంక్షనాలిటీ. వాటి ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది హైట్లో ఉంటుంది, అది మీకు తెలియదు, అది అన్వాంటెడ్ కదా మీకు. సో దట్ దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం, విచ్ మీన్స్ హైట్స్ ద ఇంప్లిమెంటేషన్, జస్ట్ షోస్ ద ఫంక్షనాలిటీ. ఓకే, అర్థమైంది అనుకున్నాను. ఇవి మనకి మెయిన్లీ డేటా స్ట్రక్చర్స్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఇట్ ఈస్ ఈజీ అండ్ దీనివల్ల మనం కోడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, దెర్ ఆర్ మెనీ అదర్ అడ్వాంటేజెస్. సో దీస్ ఆర్ మెయిన్ 4. ఆఫ్టర్ దట్ మనం అసలు డేటా స్ట్రక్చర్స్లో ఆపరేషన్స్ ఏంటి ఫామ్ చేస్తున్నాం, అసలు ఆపరేషన్స్ ఏమేమి జరుగుతున్నాయి అనేది. మెయిన్ ఆపరేషన్స్ అంటే ఇవి ప్రతి ఒక్క నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో మనం వాడతాం. ఓకే, అసలు ఆపరేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ సర్చింగ్ మీన్స్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు జనరల్గా మీ ఫోన్ పోయింది, ఏం చేస్తారు, వెతుకుతారు, దాన్ని సర్చింగ్ అంటాం. కాకపోతే అక్కడ మీరు ఏంటి పర్టికులర్ వాల్యూని మాత్రమే వెతుకుతారు, విచ్ ఇస్ ఫోన్. సేమ్ అలాగే మనకి ఫోన్ని మనం కీ అనుకోండి సపోజ్. ఓకే, ఇప్పుడు ఆ కీ వాల్యూని మీరు ఏమనుకుంటారు, బెడ్ మీద సమ్ ఫ్యూ కేసెస్, బెడ్ మీద, సోఫా మీద, టీవీ దగ్గర 3 కేసెస్ అనుకోండి. ఓకే, కీ వాల్యూని ఫస్ట్ మీ ఫోన్ ఉందా లేదా అని చెప్పి మీ బెడ్ మీద కంపేర్ చేస్తారు. మీ బెడ్ మీద ఉందనుకోండి, అక్కడ కనుక మొబైల్ దొరికింది, కీ ఫోన్ అంటే వాల్యూ దొరికింది, మీ ఫోన్ దొరికినట్టు. నెక్స్ట్ అలాగే డోర్ మ్యాట్స్ ఇలాంటి చోట్ల మళ్ళీ అక్కడ వెతుకుతారు, అక్కడ దొరికింది, ఓకే నో ప్రాబ్లం. దొరకలేదు, మళ్ళీ ఇంకో చోటు షిఫ్ట్ అవుతారు కదా. సేమ్ అలాగే పొజిషన్స్ అన్నీ చేంజ్ చేస్తారు. సేమ్ అలాగే ఇక్కడ సర్చింగ్ అనేది కూడా అంతే. ఒక పాయింట్లో దొరకకపోతే ఇంకో పాయింట్లో పెరిగిపోయింది. దీనికి మనం కీ అనే కొత్త ఎలిమెంట్ వాడతాం. ఆ కీ అనే ఎలిమెంట్ ఏంటంటే మనకి ఏ డేటానైతే మనం వెతకాలనుకున్నాం దాన్ని. ఓకే, నెక్స్ట్ సార్టింగ్ అంటే ఇవి జనరల్ బేసిక్ ఇంగ్లీష్ టర్మినాలజీసే. ఒకవేళ మీకు కనుక తెలుసుంటే ఆల్రెడీ స్కిప్ చేసేయండి, ఆర్ఎల్స్ మీకు తెలియదు కొంచెం క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే వినండి. సార్టింగ్ అంటే అరేంజింగ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్. అంటే అది ఇప్పుడు మీరు ఉన్నారు, మీ క్లాస్లో జనరల్లీ అటెండెన్స్లు ఇవి ఉంటాయి కదా, ప్రేయర్స్, ప్లెడ్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటి ఎలా నిల్చోబెట్టేవాళ్ళు స్కూల్లో, స్మాల్ హైట్ నుంచి లార్జ్ హైట్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఇది ఒక ఆర్డర్లో నిల్చోబెట్టేవాళ్ళు, అర్థమైందా? సో దీన్ని సార్టింగ్ అంటాం. ఇక్కడ సార్టింగ్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్. అంటే స్మాల్ హైట్ నుంచి హై వాల్యూస్కి వెళ్తుంది, డిసెండింగ్ ఆర్డర్ అంటే హై వాల్యూస్ నుంచి స్మాల్గా రావడం. ఓకే, ఈ పర్టికులర్ సీక్వెన్స్లను నిల్చోబెట్టేదాన్ని మనం సార్టింగ్ అంటాం. ఓకే, సార్టింగ్ మీన్స్ మేకింగ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్, మీన్స్ ఇట్ మే బి ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఇన్సెషన్ అంటే మీ దగ్గర సూట్ కేస్ కొన్ని కబోర్డ్ ఉంది, అందులో మీరు ఒక ఆబ్జెక్ట్ని కనుక ప్లేస్ చేయాలనుకున్నారు, ఇట్ ఈస్ అన్ ఇన్సెషన్. అందులో ఏం చేస్తారు మీరు, ఇప్పుడు నా వెనకాల 2 కబోర్డ్స్ ఉన్నాయి, 1, 2. సో మీరు ఈ కబోర్డ్లో వీటి ఏదో ఒక పొజిషన్ని అంటే ఫస్ట్ సెకండ్ కబోర్డ్లో మీరు సెకండ్ కబోర్డ్ని ఓపెన్ చేసి అందులో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తారు. సిమిలర్లీ మనం వాటి ఒక పొజిషన్ తెలుసుకుని అందులో మనం డేటాని అసైన్ చేస్తాం. ఓకే, దాన్ని మనం ఇన్సెషన్ అంటాం.
అప్డేషన్ అంటే ఆల్రెడీ ఉన్న డేటానే మనం మళ్ళీ మాడిఫై చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఓకే, ఆ బాక్స్ లోపలే ఓపెన్ చేసి దాని లోపల ఇంకో బాక్స్ పెట్టారు. ఆల్రెడీ ఆ బాక్స్ ఇన్ జనరల్ ఎంటీ బాక్స్, కానీ దానిలో మరి మీరు వేరే వాల్యూ పెట్టారు, అంటే మీరు వేరేది ఇచ్చారు యాడ్గా ఎక్స్ట్రాగా. సో దాన్ని అప్డేషన్ అంటాం. ఆర్ఎస్ ఆ డబ్బాని పీకేసి ఇంకో బాక్స్, వేరే బాక్స్, ఇంకా లార్జ్ బాక్స్ ఆర్ ఇంకా స్మాల్ బాక్స్, ఇలాంటి ఏమైనా ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ మార్చారనుకోండి, దాన్ని అప్డేషన్ అంటాం. డిలీషన్ అంటే ఆ బాక్స్ అందులో నుంచి పీకేసి పక్కన పడేయడం. అసలు ఆ వాల్యూ అనేది ఉండదు, ఆ బాక్స్ అనేది ఉండదు, దాన్ని మనం డిలీషన్ అంటాం. ఇప్పుడు ఇందులో ప్రతి కేసెస్లో బాక్స్ అన్న చోట డేటా అనుకోండి. డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పటివరకు మీరు అసలు ఎందుకు చూసాం, ఇవన్నీ అడ్వాంటేజ్ ఇవన్నీ చూసారు. అసలు ఈ డేటా స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ వాడతారు అవి ఎప్పుడైనా మీరు చూసారా? సో ఫస్ట్ మనం డేటా స్ట్రక్చర్స్ అనేది జనరల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్లోను, గ్రాఫిక్ డిజైనర్స్లోను, కంప్యూటర్ అనేది డిజైన్ చేయడానికి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, జెనెటిక్స్, ఇమేజ్ ప్రాసెసర్, ఇలాంటి ఇంకా వీడియోస్ కూడా. లైక్ ఇప్పుడు లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది, అది మీకు ఇంకా అర్థం కాలేదు, ఓకే, అది ఇంకా ఫర్దర్గా వస్తుంది. ఇప్పుడు మీరు ప్లేలిస్ట్ సాంగ్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ హాయ్ నాన్న సాంగ్ పెట్టుకున్నారు, ప్లే చేశారు అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత మీకు నిన్ను కోరి సాంగ్ ప్లే అవ్వాలి. సో దానికి ఏం చేస్తారు, మీరు పక్కన ఉన్న నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారు. క్లిక్ అయిన వెంటనే ఇప్పుడు ఈ హాయ్ నాన్న అనే బ్లాక్కి, నోడ్కి, ఇంకా ఈ నిన్ను కోరి అనే బ్లాక్కి మధ్యలో లైన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ నెక్స్ట్ క్లిక్ చేస్తారో ఇది ఈ లైన్ ద్వారా పాస్ అయ్యి ఇందులోకి వచ్చేసిద్ది. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ మనకి నిన్ను కోరి సాంగ్ ప్లే అవుద్ది. అర్థమైంది అనుకున్నా ఎలా వాడతాం అనేది. సో ఇది లింక్ లిస్ట్ డేటా స్ట్రక్చర్స్ ఎలా వాడతాం, ఎందుకు వాడతాం అనే ఈ వీటి యొక్క అప్లికేషన్స్. ఓకే, ఎందుకు వాడతాం, వీటి అడ్వాంటేజెస్ మొత్తం అంత క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. దీని తర్వాత మనం ఇప్పుడు ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మీకు జనరల్గా వచ్చినవే. సో మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మీకు చెప్పాను లీనియర్ డేటా టైప్స్ మీన్స్ డేటా విల్ బి అరేంజ్డ్ ఇన్ లైన్ ఆర్డర్. ఓకే, ఇందులో లైన్ ఆర్డర్ సీక్వెన్షియల్ ఆర్డర్ అనొచ్చు, టెక్నికల్ టర్మ్ కావాలంటే సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు అరేస్ అనేవి డైనమిక్, అంటే వాటి సైజ్ ఒక ఫిక్స్ కదా. సో మీరు ముందే సైజ్ని ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు అసలు అరే అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఈజ్ నోన్ యాజ్ అరే. మీన్స్ ఇప్పుడు మీకు డేటా ఉంది, ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్స్ ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు, సపోజ్ 6 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ 6 మెంబర్స్ యొక్క మార్క్స్ లేదంటే ఈ 6 మెంబర్స్ యొక్క నేమ్స్, ఇప్పుడు 6 మెంబర్స్ యొక్క మార్క్స్ అనేది ఇంటీజర్స్, వీటి మొత్తం సిమిలర్ డేటా టైప్స్ కాబట్టి వీళ్ళన్నిటివి ఒకే చోట స్టోర్ చేయొచ్చు. రైట్, ఇట్ షుడ్ బి సిమిలర్ కైండ్, అంటే సేమ్ డేటా టైపే ఉండాలి. నెంబర్స్ అయితే నెంబర్స్, క్యారెక్టర్స్ అయితే క్యారెక్టర్స్, స్ట్రింగ్స్ అయితే స్ట్రింగ్స్ అంటే పెద్ద ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రింగ్స్. అంటే ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏం చెప్పాను, సింగిల్ ఎలిమెంట్ ఉండాలి, లేదంటే సింగిల్ సింబల్ ఉండాలి, లేదా సింగిల్ నెంబర్ ఇన్ డబుల్ కోట్స్లో ఉండాలి. ఒకవేళ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ మల్టిపుల్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్ సింబల్స్ కనుక మనకి డబుల్ కోట్స్లో ఉన్నాయనుకోండి, దెన్ దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు జనరలీ ఈ అరేస్ అనేది స్టాటిక్ ఇన్ నేచర్, ఎందుకంటే వీటి సైజ్ అనేది ముందే ఫిక్స్ చేస్తుంటాం మనం, ప్రీవియస్లీ డిక్లేర్డ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ అరేలో మనకి ఇండెక్స్ అనే వాల్యూ ఉంటుంది, ఎందుకంటే యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు మనకి అరే, ఇప్పుడు ఈ పెద్ద ఈ కబోర్డ్ అనేది అరేస్ అనుకోండి, దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే 0 అని ప్రెస్ చేసిన ఇది ఓపెన్ అవుతుంది, 1 అని ప్రెస్ చేసిన ఇది ఓపెన్ అవుతుంది. సో దట్ మీకు అర్థమైంది అనుకున్నాను. అసలు ఈ ఇండెక్స్ అనేది ఎందుకంటే టు యాక్సెస్ ఏ పర్టికులర్ వాల్యూ, అంటే ఇప్పుడు మీకు ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాల్యూ కావాలి, అంటే ఫోర్త్ అంటే మార్క్స్ మనం మంచిగా అసెండింగ్ ఆర్డర్లో రాసాం, మీకు 4th హైయెస్ట్ ఎవడు క్లాస్లో అనేది మనకు తెలియాలి. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు 4th పొజిషన్లో ఉన్న డేటా రావాలి, దానికి మీరు ఇండెక్స్ వాడాలి. 4th పొజిషన్ ఇండెక్స్ ఎంత, 3. బేసికలీ ఈ ఇండెక్స్ గురించి చెప్తాను. ఓకే, 4th పొజిషన్ ఇండెక్స్ 3. సో ఆ 3ని కనుక మీరు యాక్సెస్ చేయగలిగారంటే మీకు ఆటోమేటిక్గా అందులో ఉన్న వాల్యూ వచ్చేస్తుంది. పోనీ అందులో నేమ్ కనుక స్టోర్ చేస్తుంటే వాడి పేరు వచ్చేస్తుంది. సో మీరు వాడిని పిలిచి కంగ్రాచులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో అరేస్లో ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే స్టార్ట్స్ విత్ 0 నాట్ విత్ 1. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ కన్ఫ్యూజ్ అయ్యేది ఇందులోనే, 0 బదులు 1 తీసుకుంటాం. సో ఇండెక్స్ ఎప్పుడైనా 0తో స్టార్ట్ చేయండి. 0 to n-1 ఉంటుంది, నాట్ n-1. ఓకే, సైజ్ కంటే n ఈజ్ ఏ సైజ్. ఇప్పుడు మీకు 5 సపోజ్ సైజ్ ఒక అరేలో 5 ఎలిమెంట్స్ పడతాయి. ఏంటంటే 5 స్టూడెంట్స్ యొక్క నేమ్స్, 5 ఎలిమెంట్స్ మాత్రమే పడతాయి. ఈ 5 ఎలిమెంట్స్ని స్టోర్ చేసేదానికి ఎలా ఉంటుందంటే 0, 1, 2, 3, 4, జస్ట్ ఈ 5తో ఇంకా క్లోజ్. దెర్ ఈజ్ నో 5 అనే ఇండెక్స్ ఉండదు. సో దట్ ఈ 4లోనే మీరు ఎంత ఎలిమెంట్ అయినా ఇన్సర్ట్ చేసుకునే దానికి ఈ 4 మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతారు. ఓకే, మీకు చెప్పాను ఇందాకే. అసలు ఇందులో పర్ఫామ్ చేయగల ఆపరేషన్స్ ఏంటి, ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్, సర్చింగ్, సార్టింగ్.
సేమ్ అలాగే మనకి అరేలో కూడా ఇన్సెషన్, డిలీషన్, అప్డేషన్, సర్చింగ్, సార్టింగ్. ఓకే, ఇన్సెషన్, డిలీషన్, అప్డేషన్ అనేవి బేస్డ్ ఆన్ ఒక ఇండెక్స్ వాల్యూ బట్టే, అంటే ఒక పొజిషన్ వాల్యూని మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతున్నాం. ఓకే, సో అందుకని వాటికి ఒక ఇండెక్స్ ఉంటే చాలు. మీరు సర్చింగ్ అండ్ సార్టింగ్ అంటే మీరు ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసుకోవడం కాబట్టి సర్చింగ్ చేసుకోవాలి. సార్టింగ్ అంటే మొత్తం మోర్ దెన్ సింగిల్ డేటా డిపెండ్ అవుతాయి వాటి మీద. సో వాటి గురించి ఫర్దర్గా క్లారిటీగా నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ప్రస్తుతం ఏం తెలుసుకుందాం అంటే అసలు ఇన్సెషన్, డిలీషన్, అప్డేషన్ ఎలా జరుగుతాయి. ఓకే, సో ఫస్ట్ బిఫోర్ నోయింగ్ అబౌట్ దీస్ ఇన్సెషన్, డిలీషన్, అప్డేషన్ అంటే ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. రే బాబు నువ్వే ఇందాక నాకు వచ్చని చెప్పి స్కిప్ కొట్టు ఉంటావు, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసి వచ్చి అసలు ఇన్సెషన్, అప్డేషన్ ఏంటి అని. ఓకే, ఇప్పుడు ఇందులో మీకు అర్థమయ్యేదానికి నేను ఒక ఎగ్జాంపుల్లా తీసుకున్నాను. జనరల్ ఇన్సెషన్, అప్డేషన్, డిలీషన్ అని మీకు ముందే చెప్పాను కదా. ఈ ఇన్సెషన్, డిలీషన్, అప్డేషన్ ఈ మూడు మనం ఇండెక్స్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఇండెక్స్ అనేది వాల్యూ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో ఇండెక్స్ ద్వారా చేసాం. ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక అరే ఏ అనే అరే తీసుకోవాలి. సో దాంట్లో ఎలిమెంట్స్ 12, 22, 33, 47, 58, 67 ఉండాలి. ఇందులో మనకి ఏం చేయాలంటే 22 అనేది డిలీట్ చేయాలి, 47 అనేది 69తో రీప్లేస్ చేయాలి. ఓకే, మళ్ళీ ఫైనల్గా వచ్చే అరే ఎలా ఉండాలి? 12, 33, 69, 58, 67. ఇది అరే. అర్థమైంది అనుకున్నాను. సో ఇప్పుడు అసలు మీకు ఇవి ఏంటి, ఇవి ఎలా అవుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసి ఈ ఎలిమెంట్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేయాలి, ఈ ఎలిమెంట్ అనేది మనం డిలీట్ చేయాలి, ఈ 47 అనే వాల్యూ 69తో మనం రీప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం ఎలిమెంట్ని కనుక ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి అరే కావాలి. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. సో మన అరే ఒక సైజు ఉండి 6 ఉండాలి. అలాగే వాటి ఇండెక్సెస్ అనేవి ఇలా రిప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన అరే ఇది. సో ఇందులో ఎలిమెంట్స్ వచ్చేసి 12, 22, 23, 47, 58, 67. సో ఫస్ట్ మనం ఆర్డర్ వైజ్ ఇన్సర్ట్ చేసుకుందాం ఎలిమెంట్. సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి? 12 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇండెక్స్ 0. ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇండెక్స్ 0 దగ్గర మనకి 12 అనే వాల్యూ ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఎలిమెంట్ 22 అనేది ఈ ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ 33, నెక్స్ట్ 47, నెక్స్ట్ 58, నెక్స్ట్ 67. సారీ, ఇక్కడ ఆల్రెడీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను 7th ఎలిమెంట్ ఇస్తున్నాను. లెట్ ఇట్ బి 78. నెక్స్ట్ వాల్యూ అంటే 78. ఇందులో మన సైజ్ వచ్చేసి, మన అరే యొక్క సైజ్ వచ్చేసి 7. ఇప్పుడు మీరు దీన్ని స్టాటిక్గా ఇవ్వచ్చు, లేదంటే డైనమిక్గా మీరు వాల్యూస్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే స్టాటిక్గా అయితే అరే ఏ అనుకున్నాం కాబట్టి ఏ ఈక్వల్స్ టు 12, 22, 33, 47, 58, 67, 78. ఇందులో ఎలా అంటే మీరు ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చారు. ఇది బేసిక్ సింటాక్స్, అసలు అరేని ఎలా డిక్లేర్ చేస్తాం అనేది. ఇది ఒక బేసిక్ సింటాక్స్. ఇప్పుడు ఇందులో మనం వాల్యూస్ అని డైరెక్ట్గా ముందే ఇచ్చేయాలి. ఓకే, ఇందులో వాల్యూస్ అనేవి అన్ని కంపైల్ టైంలో ఇచ్చాం. వేరేస్ని మీరు కనుక ఏ వాల్యూస్ని రన్ టైంలో ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే లూపింగ్ అనే కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటుంది సీలో. సో అది ఓపెన్ చేసి ఇదే ప్రోగ్రామే రాయాలి. సో మనకి ఇందులో స్కాన్ఎఫ్ అనే ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇందులో మనం ఇచ్చే అన్ని న్యూమరిక్సే కాబట్టి సో %d అని వాడతాం. దాని తర్వాత దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తాం? ఏ అనే అరేలో విత్ రెస్పెక్ట్ టు i. ఓకే, సెమీకోలన్. ఇది మనం కనుక ఒకవేళ మనం ఈ ఎలిమెంట్స్ అనేవి మనము డైనమిక్గా ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు మీలో ఎవరికైనా ఫర్ సింటాక్స్ లేకపోతే ఫర్ ఇనిషియలైజేషన్ కండిషన్ అప్డేషన్. బేసిక్గా ఇనిషియలైజేషన్ అంటే ఒక స్టార్టింగ్లో ఒక వాల్యూ ఉంటుంది కదా, దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. కండిషన్ అంటే ఒక పాయింట్ వరకే కదా ఏదైనా ఒక వర్క్ అనేది రిపీట్ అయ్యేదానికి. సో దాని కండిషన్. అప్డేషన్ అంటే వాల్యూ ఇంక్రిమెంట్కి. ఈ స్కాన్ఎఫ్ అనేది ఏంటంటే మీరంతకు మీరు ఏదైనా వాల్యూ ఇవ్వాలనుకుంటే దాన్ని స్కాన్ఎఫ్ వాడతాం. %d అంటే ఫార్మాట్ స్పెసిఫైర్. మీరు ఇచ్చిన డేటా అనేది ఏ టైప్ అనే దాన్ని ఇంక్లూడ్ చేసేదానికి మనం %d వాడతాం. అలాగే ఇక్కడ అండ్ ఏ ఆఫ్ ఐ అని ఉంది కదా, ఈ అండ్ రిప్రజెంటెస్ అట్ అంటే ఏ పొజిషన్లో ఏ అడ్రస్లో ఉందనే దాన్ని మనం ఏ ఆఫ్ ఐ అనేది వాడతాం. ఓకే, సో ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ డైనమిక్గా ఇచ్చేది. దీని తర్వాత ఇక్కడ ఏమడుగుతా అంటే మీరు డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేది 12,
ఎంటర్ చేసుకుంటుండాలి. 12, 22, 33, 47, 38, 58, 67, 78. సో ఇలా వాల్యూస్ అన్ని ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఇవన్నీ మీకు ప్రోగ్రామ్లో కూడా టైప్ చేసి చూపిస్తాను. బిఫోర్ దట్ మనం ఇన్సర్షన్ అయిపోయింది, రైట్? ఇవి ఎలిమెంట్స్ అన్ని ఇన్సర్ట్ చేయమని ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు మనకేంటి, డిలీట్ 22 డిలీట్ చేయాలి. మనకి ఇక్కడ ఎందులో ఉంది 22, ఇండెక్స్ 1 దగ్గర 22 ఉంది. ఈ ఎలిమెంట్ని డిలీట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఏం చేస్తాం, సైజ్ అనేది ఒకటి తగ్గిద్ది. సైజ్ తగ్గించాం కాబట్టి అప్పుడు ఇదేమవుద్ది, సైజ్ తగ్గాలి. సో 6 - 1, 5 - 1, 4 - 1, 3 - 1, 2 - 1. ఈ 1ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయిద్ది. మీన్స్ మనం ఏం చేస్తున్నాం, ఒక వాల్యూని ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. ఈ వాల్యూ ఇక్కడికి, ఈ వాల్యూ ఇక్కడికి, ఈ వాల్యూ ఇక్కడికి, ఈ వాల్యూ ఇక్కడికి, ఈ వాల్యూ ఇక్కడికి. ఏ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని అయితే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ నుంచి ఐ వాల్యూ ఏం చేస్తున్నామంటే ఐ వాల్యూ ఒకటి తగ్గించేస్తున్నాం ఈ పొజిషన్ వాల్యూ తర్వాత. సో దట్ ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ 22 అనేది డిలీట్ అయిపోయింది. ఆ 22 ప్లేస్లోకి మనకి 33 వస్తుంది. దాని ప్లేస్లోకి 47, 58. ఇప్పుడు కొత్త అరే ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈజ్ ద న్యూ అరే. అంటే ఇందులో ఏమవుతుందంటే మనకి ఇక్కడ 22 అనే వాల్యూ డిలీట్ అయిపోయి దాని పొజిషన్లో వేరే ఇండెక్స్ వచ్చేసింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో. నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే మనకి చెక్ చేయాల్సింది రీప్లేస్మెంట్, అంటే మిచ్చిన్స్ అప్డేషన్. ఇక్కడ చూడండి, రీప్లేస్ 47 with 69. ఓకే, ఇప్పుడు మనకి 47 అనేది ఉంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ మనం ఏం చేయాలి, ఈ 47ని 69 ప్లేస్లోకి రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఇది మన అరే ఏ. సో ఈటి యొక్క ఇండెక్స్ ఎంత, A(2). సో A(2) వాల్యూ కనుక మనము 69కి అసైన్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ 47 బదులు 69 వచ్చేసింది అనమాట. సో దిస్ ఈస్ వే ఆఫ్ అప్డేషన్ అనమాట. సో ఇప్పటివరకు మీరు మొత్తం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే పోనీ ఎలా జరిగిందని మాత్రమే చూశారు. ఇప్పుడు మీరు ప్రోగ్రామాటిక్ వేలో చూద్దాం. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసేదానికి నేను ఒక్కొక్క డేవ్సీ ప్లస్ ఓపెన్ చేసాను. మీకు ఇష్టం వచ్చిన కాన్సెప్ట్ ఆర్ మీకు ఇష్టం వచ్చిన టూల్ అనేది వాడచ్చు. కొంతమంది విజువల్ స్టూడియో వాడతారు, కొంతమంది ఏవేవో టర్బోసీ ఇలాంటివన్నీ వాడతారు. మీరు సీకి ఏదైతే ఇన్స్టాల్ చేసినారో అదే వాడచ్చు. సో ఇప్పుడు నేనైతే డేవ్సీ ప్లస్ చేస్తున్నాను. సో దానికి ఒకవేళ మీరు కనుక మీకు ఏం చేయాలో తెలియకపోతే ప్రాసెస్ జస్ట్ సింపుల్ ప్రాసెస్. క్రోమ్లోకి వెళ్ళి దేవ్సీ అని కొట్టిన వెంటనే మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు దేవ్సీ వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు. అందులో క్లిక్ చేసిన వెంటనే లాస్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు కొన్ని టర్మ్స్ని అగ్రీ చేయమంటుంది. అగ్రీ చేసేయండి, ఆటోమేటిక్ మీకు డౌన్లోడ్ క్లోజ్ అవుతుంది. సో దాని తర్వాత వెంటనే మీరు ఓపెన్ చేసేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, సో ఎంటీగా. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇనిషియల్గా మీకు ఇక్కడ కార్నర్లో ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, సో అందులోకి వెళ్ళి న్యూ క్రియేట్ చేసి సోర్స్ ఫైల్లోకి వెళ్తే అందులో సోర్స్ ఫైల్ అంటే మీరు ఎక్కడైతే కోడ్ అనేది రాయగలుగుతారు. సో ఫస్ట్ ఈ ఫైల్లోకి వెళ్ళిన వెంటనే మీరు దీన్ని సేవ్ చేయండి. ఇప్పుడు మనం నేనేం సేవ్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ బిఫోర్ సేవింగ్ మనం కోడ్ రాద్దాం. ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఏమేమి చేయాలి, మనకి హెడర్ ఫైల్స్ అనేవి వాడుకోవాలి, అలాగే మనము స్కానర్స్, పర్సంటేజ్ ఇవన్నీ ప్రోగ్రామ్. సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్గా అయిపోయేదానికి ఈ కోడ్ రాసే ప్రాసెస్ మొత్తాన్ని మీకు ఫాస్ట్గా చేసేస్తాను. సో ఒక 2x స్పీడ్లో పెట్టేస్తాను. సో అర్థం చేసుకునేదాన్ని ట్రై చేస్తాను. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా, సి కూడా నేర్పిస్తాను. ఇది బేసిక్ ఇన్ జనరల్ హెడర్ ఫైల్, వీటిలో తెలుసుకోవాల్సిన అంతే లేదు. మనం ప్రింట్ స్టేట్మెంట్స్, స్కాన్ స్టేట్మెంట్స్ వాడతాం కదా, సో వాటిని తెలుసుకునే దానికి మనం ఇది వాడతాం. అలాగే దీని తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది, విచ్ హోల్ ప్రోగ్రామ్ ఆర్ మెయిన్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే మనకి మెయిన్ కోడ్ ఫస్ట్ ఎప్పుడైనా కంపల్ ఇందులో చేయాలి. సో మనం ఇలా మెయిన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఏంటి, మనం ఫస్ట్ అరేని మనం ఎప్పుడైనా స్టాటిక్ ఇవ్వాలి. డైనమిక్ ఎప్పుడు రేర్ కేసెస్ లో ఇస్తాం. ఇప్పుడు మనం అయితే స్టాటిక్ ఇవ్వాలి. స్టాటిక్ ఇవ్వాలంటే ఫస్ట్ వాటి సైజ్ డిక్లేర్ చేయాలి, అలాగే అరే అన్నట్టు ఒకటి డిక్లేర్ చేయాలి, మళ్ళీ అలాగే లూప్ ని ట్రావెల్ చేసాక ఒక వేరియబుల్ కావాలి. సో మనకి 3 వేరియబుల్స్ కావాలి. లైక్ ఎన్ విత్ సైజ్, ఒకవేళ ఎన్ అనే సైజ్ అనుకోండి, ఐ అనేది ట్రావెల్ చేసిన అనుకోండి, అరేకి ఎప్పుడైనా మనం ఒక సమ్ ఎలా అంటే సైజ్ ఇవ్వాలి. ఈ ఎన్ వేరు అది వేరు. లైక్ మీరు బ్యాక్ తీసుకున్నటువంటి దాంట్లో 20 బుక్స్ పడతాయి, కానీ 5 బుక్స్ మాత్రమే పెడతారు. ఇక్కడ ఎన్ అనే వాల్యూ ఏంటంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ పెడుతున్నారు అనేది ఎన్ వాల్యూ. 100 అనేది ఆ బ్యాగ్ లో ఎన్ని కెపాసిటీ. ఓకే, ఇట్స్ జస్ట్ కెపాసిటీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ వేరియబుల్స్ ఎందుకు డిక్లేర్ చేసే క్లారిటీ ఉందనుకుంటాను. దీని తర్వాత మనం ఫస్ట్ మనకి సైజ్ అనే వాల్యూ ఒకటి ఇవ్వాలి కదా, దానికి మనం ఏం చేయాలి, స్టాటిక్ డైనమిక్ గా ఇచ్చుకోవాలి కదా. సో దానికి ఏం చేస్తామంటే సపోజ్ మనకి తెలియదు కదా ఏ స్టేట్మెంట్ ఎందుకు వాడతామండి. సో దట్ మనం ఏం రాస్తామంటే ఎంటర్ ఎన్. ఈ స్టేట్మెంట్ ఎందుకు అర్థం అనుకున్నాం అంటే ఎన్ వాల్యూ మనం ఎంటర్ చేసేదానికి. నెక్స్ట్ ఈ స్కాన్ అనేది ఎందుకు వాడమంటే మనం ఎన్ని ఒక వాల్యూ డిక్లేర్ చేయాలి. మనం సైజ్ అనేది సమ్ న్యూమరిక్ వాల్యూస్ ఉంటుంది కాబట్టి పర్సెంటేజ్ డివైడ్. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉందనుకున్న సైజ్ అనే వాల్యూ డిక్లేర్ చేసిన తర్వాత సో మనం ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో ఇందాక మనం ఈ లూప్ అనేది డిక్లేర్ చేసాం కదా, సో ఇప్పుడు ఆ వాల్యూ మనం ఒక డేటాను రిప్రజెంట్ చేసేదానికి స్కాన్ వాడదాం. సో స్కాన్ ఇక్కడ ఏ ఆఫ్ ఎందుకు స్పెసిఫై చేస్తాం అంటే ఏ ఇండెక్స్ లో ఏ వాల్యూ స్టోర్ చేస్తాం.
సో ఇక్కడ దీని ఈ కాన్సెప్ట్ మనం ఇన్సెషన్ అనేది జరగవచ్చు. నెక్స్ట్ మనము డిలీషన్ చేయాలి. డిలీషన్ చేయాలంటే మనం ఒక పర్టికులర్ పొజిషన్ డిలీట్ చేయాలి. ఓకే, సో అలాంటి ఏం చేస్తామంటే ఫర్ ఐ ఈక్వల్స్ టు మనం అంటే ఒక పొజిషన్ వాల్యూ ఇవ్వాలి కదా బిఫోర్ గివింగ్ ఏ ఫర్ డిలీషన్ ఇవ్వాలంటే పొజిషన్ వాల్యూ ఇవ్వాలి. సో దానికి మనం ఇక్కడ పైన డిక్లేర్ చేసిన చోటే మనం ఒక పొజిషన్ POS అని చెప్పి కొత్త వేరియబుల్ తీసుకుంటాం. దాన్ని ఆ పొజిషన్ ఎంటర్ చేసేదానికి మనం ఎంటర్ చేస్తున్నాం తెలిసేదానికి మనం ప్రింట్ వాడతాం. ఇప్పుడు మనం డిలీషన్ చేయాలి మనకి పొజిషన్ తెలియాలి కదా. సో ఆ పొజిషన్ ఎంటర్ చేసేదానికి మనం ప్రింట్ వాడి ఒక పొజిషన్ ఎంటర్ చేస్తాం. మనకి యూజర్ కనిపించేదానికి అక్కడ వాడతాం. దాని తర్వాత యూజువల్గా స్కాన్ వాడతాం. అది ఎందుకు వాడతాం మీకు తెలిసి ఇన్పుట్ అనేది ఇవ్వడానికి. సో పర్సెంటేజ్ కామా మన దగ్గర ఇచ్చిన వేరియబుల్ ఏంటి POS. సో అండ్ POS. సో ఇక్కడ మనకి పొజిషన్ అనేది డిక్లేర్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఈ పొజిషన్ ఏ పొజిషన్ అయితే ఉంటుందో లైక్ మన పొజిషన్ వాల్యూ ఇస్తాం సెకండ్ పొజిషన్. ఇప్పుడు మనకి పొజిషన్ మాత్రం సెకండ్ పొజిషన్ ఇస్తాం కానీ మనకి ఇండెక్స్ స్టార్ట్ 0 అంటే పొజిషన్ -1 ఎలిమెంట్ బదులు దాని నెక్స్ట్ ఎలిమెంట్ అందులో స్టోర్ అయ్యింది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. మనం ఐ అనే వాల్యూ అంటే 2 అనే వాల్యూ సెకండ్ పొజిషన్ ఎలిమెంట్ డిలీట్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 1 ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి. 2 అనే వాల్యూ 1 లోకి వెళ్ళిపోవాలి. 3 అనే వాల్యూ 2 లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏమవుతుంది ఐ వాల్యూకి I+1 యాడ్ అవ్వాలి. అంటే ఐ వాల్యూ బదులు I+1 రావాలి. సో వేరే వాల్యూ అసైన్ చేయాలి. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాం. సో ఇప్పుడు కోడ్ ఎలా రాస్తుంది దానికంటే ఫర్ ఆఫ్ I ఈక్వల్స్ టు POS -1 ఎందుకంటే పొజిషన్ వాల్యూ వస్తే మనకి ఇండెక్స్ వాల్యూ కావాలి కాబట్టి POS -1 చేసి I లెస్ దాన్ n సైజ్ కంటే ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉండాలి. నెక్స్ట్ ఐ వాల్యూ పెంచుకుంటాం. సో దట్ మిగతా ఎలిమెంట్స్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే A ఆఫ్ I ఈక్వల్స్ టు A ఆఫ్ I+1 ఎందులో ఏం చేస్తున్నామంటే A ఆఫ్ I వాల్యూ దాని బదులు దాని నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేసుకుంటూ పోతున్నాం. సో ఇది ఇక్కడ కోడ్ వల్ల రాసిన యూసేజ్. సో నెక్స్ట్ లైన్ లో మనం ఏం చేస్తాం ఈ అరేని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఈ ఎలిమెంట్ ప్రింట్ చేయాలన్నా మనం లూపింగ్ స్టేట్మెంట్ వాడాలి. ఎలా అంటే ఫర్ ఆఫ్ I ఈక్వల్స్ టు 0 I లెస్ దాన్ n I++ ఆఫ్ రాసిన తర్వాత ఆ బ్రాకెట్ లోపల printf %d ఇందులో అండ్ అనేది వాడాల్సిన అవసరం లేదు. A ఆఫ్ I ఓకే అండ్ అనేది వాడము. సో ఇలా చేసిన ఈ లూపింగ్ క్లోజ్ చేస్తే ఎలిమెంట్స్ ఈ లూపింగ్ ఎలిమెంట్స్ ఇండెక్స్ వాల్యూ ద్వారా ప్రింట్ అయిపోతుంది. సో ఇందులో మనకి డిలీషన్ అనేది అయిపోయింది. ఓకే, ఇప్పుడు అరేని ప్రింట్ చేశారు. ఇప్పుడు వరకు క్లారిటీ కానీ మనకి ముందరికి కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు కూడా ఇక్కడ మర్చిపోయాను నేను ప్రింట్ టేబుల్ సేమ్ దీన్ని యాజ్ ఇస్ కాపీ పేస్ట్ చేస్తాను పైన. అర్థమవుతుంది కూడా ఇక్కడ ఏం చేస్తున్నాను. సో ఇదే పేస్ట్ చేశాను ఎందుకంటే మనకి ముందు ఎలిమెంట్ ఇప్పుడు వచ్చిన ఎలిమెంట్ కంపేర్ చేస్తాను అవుట్పుట్ లో. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే మనకి సెకండ్ పొజిషన్ మనం ఎలిమెంట్ వాల్యూ మార్చాలి. ఏంటి A ఆఫ్ మనకి డిలీట్ చేసిన తర్వాత ఉన్న వాల్యూ మనం మార్చాలి. అంటే ఏ వాల్యూ మార్చాలి మీరు చూస్తారా. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏ వాల్యూ మార్చాలి మీరు 47 బదులు 69 పెట్టాలి. డిలీట్ చేసిన తర్వాత ఇందాక ఏ పొజిషన్ ఉంది మనకి చెప్పినట్టు సెకండ్ పొజిషన్ లో ఉంది. అంటే మనం ఏం చేయాలంటే A ఆఫ్ 2 షుడ్ బి అసైన్ టు 69 కాల్. ఓకే, అర్థమైనప్పుడు దీని తర్వాత మళ్ళీ ఇదే ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇద్దాం. సో దట్ నీకు మళ్ళీ అర్థం అవుతుంది అసలు ఏంటి జరుగుతుంది అని. ఓకే, మనం ఇందాక ప్రింట్ ఇచ్చాం కాబట్టి యాజ్ యూజువల్ కింద రిటర్న్ 0 ఇవ్వాలి. సో దీంతో మన కోడ్ అయిపోయింది. దీన్ని కనుక మనం నెక్స్ట్ ఫర్దర్ గా సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన మనకి ఫస్ట్ సైజ్ ఎంటర్ చేయమంటుంది. సో సైజ్ వచ్చేసి 7. దీని తర్వాత మనం ఎలిమెంట్స్ ఇవ్వాలి. ఎలిమెంట్స్ ఏంటంటే ఇది ప్రాసెస్ ఆఫ్ ఇన్సెషన్. ఇప్పుడు ఇన్సెషన్ ప్రాసెస్ లో ఏంటి ఎలిమెంట్స్ 12 22 33 47 58 67 78 దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ అన్ని వచ్చేసాయి కదా. మీకు 22 డిలీట్ చేయాలి. 22 అయిన పొజిషన్ లో ఉంది సెకండ్ పొజిషన్. సో పొజిషన్ నెంబర్ 2. సో ఇక్కడ ఎలిమెంట్ డిలీట్ చేసిన వెంటనే 12 33 47 58 67 78 నార్మల్ ప్రింట్ అయిపోయింది. మీరు ఏం చెప్పాను 47 అనేది 69 తో అప్డేట్ చేయాలి. సో ఇక్కడ 47 అక్కడ చూస్తే మీరు కోడ్ లో అదే అవుట్పుట్ లో 47 ప్లేస్ లో 69 ఉంది. సో అక్కడ మీకు అప్డేషన్ అనేది జరిగిపోయింది. సో దీంతో ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇన్సెషన్ అప్డేషన్ డిలీషన్ వీటి మీద ఒక క్లారిటీ ఉంది అనుకున్నాను. ఓకే, సో వీటితోటి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. అసలు ఇన్సెషన్ ఏంటి, అప్డేషన్ ఏంటి, డిలీషన్ ఏంటి, వీటి గురించి సర్చింగ్ సార్టింగ్ గురించి మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఏంటంటే మీకు అంటూ వర్క్ అంటే ఏం వర్క్స్ చేయాలో మీకు ఇచ్చాను. ఏంటంటే మీకు ఒక అరేని క్రియేట్ చేసి వాటిలోకి సమ్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయమన్నాను. అది ఒక హోంవర్క్. దాన్ని మీరు రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంటేషన్ మీన్స్ నోట్స్లో ఎలా జరుగుతుందన్న ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే కోడ్లో కూడా రాయాలి. ఓకే, సెకండ్ది జస్ట్ ఓన్లీ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరో కొంతమందిని తీసుకో. మీకు ఒక ఎనిమీ ఉంటాడు కదా, వాడిని ఎనిమీ ఆర్ ఫ్రెండ్ వాడిని కూడా మీరు మీ ఫ్యామిలీలో యాడ్ చేసేయండి బేసికలీ. ఇంకా తర్వాత మీ ఫ్రెండ్ అనేవాడు యాక్చువల్ కాదు కాబట్టి దాన్ని డిలీట్ చేయండి మీ ఫ్యామిలీలోంచి. అలాగే మీ యాక్చువల్ నేమ్ బదులు మీ నిక్ నేమ్ పెట్టండి. సో మీ నిక్ నేమ్ని కూడా మీరు మాడిఫై చేయండి మీ నేమ్ తోటి. ఓకేనా. సో ఇది మీ హోంవర్క్. సో ఈ హోంవర్క్ని మీరు కనుక చెక్ చేసుకోవాలన్నా మాది కరెక్టా కాదా, సార్ అన్నా మాది రాంగ్ రైటా, ఇలాంటివన్నీ తెలుసుకునే దానికి మీరు చేసిన వర్క్ని నాకు కాపీ పేస్ట్ చేయండి. లైక్ కోడ్ అయితే కాపీ పేస్ట్ చేయండి. ఒకవేళ రిప్రజెంటేషన్ అయితే ఫొటోస్ తీసి నాకు డిఎం చేయండి. నేను మీ చూసి ఎంత మటుకు కరెక్టో ఎలా ఉన్నదో తెలుసుకొని చెప్తాను. ఓకే, నేను తెలుసుకోను కదా, మీకు ఎలా తెలుసుకోవాలని చెప్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాబు నువ్వు ఫార్వర్డ్ చేయమ్మా, ఇంతసేపు వీడియో విన్నావు కదా, ఏం విన్నావు నువ్వు? ఫార్వర్డ్ చెయ్యి. నీ ఫ్రెండ్ కూడా వినకూడదా? నువ్వు ఒక్కడే వింటావా? సర్లే, నెక్స్ట్ మాడ్యూల్ త్వరలోనే వస్తుంది. ఓకే, కానివ్వండి. సీ యూ దెన్. బై గైస్.